మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీళ్ళల్లో ఉంటే ఘోషగా ఏడుస్తున్నారు మేడం. అసలు ఈ అన్నం కాదు, మమ్మల్ని కాపాడండి. అసలు మేము ఏడ్చేసినాం మేడం. వాళ్ళు మా దగ్గరికి పోతే ఎట్లున్నారమ్మా అంటే మా మీద పడి ఏడుస్తున్నారు మేడం. మా గతి ఇట్లా వచ్చింది, మా పరిస్థితి ఇట్లా వచ్చింది. ఆ దేవుడు మా ప్రాణాలు రక్షించిండని అసలు అదొక ఆనందం ఉంది. సుమన్ టీవీ ఈరోజైతే మనం ఖమ్మంలో ఇప్పుడైతే మనం రాజీవ్ గృహకల్పలో ఉన్నాము. ఇక్కడైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ దీపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఇక్కడ అంటే వర్షం ద్వారా ఎవరైతే ఆశ్రయాన్ని కోల్పోయి ఫుడ్ అలాంటిలకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ప్రభుత్వ సహాయం నిమిత్తం వీళ్ళందరూ అందజేస్తూ ఉన్నారన్నమాట. ఫుడ్ అలాంటివి ఏమేమి అందిస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా ఇవన్నీ ఏంటివి? రైస్ అండి, నిత్యావసరాలు వాడుకోవటానికి వాళ్ళకు ప్రతి ఇల్లులు తిరిగి నమోదు చేసుకొని వాళ్ళ పేరు, వాళ్ళ సిగ్నేచర్, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఇల్లులు తిరిగి మా డిఆర్డిఏ తరఫున మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అందజేస్తున్నామండి. ప్రభుత్వం నుండి వచ్చిన ఏ పథకాలు కూడా ఇదే కాదు, ఇంకా వేరే పథకాలు ఏదొచ్చినా కూడా మేము ఇంటింటి తిరిగి అందజేస్తున్నామండి. అంటే ఏమేమి ఆదేశాలు వచ్చాయి మీకు? పైనుంచి ఏమేమి పథకాలు వచ్చాయన్నారు కదా? ఇప్పుడు బియ్యము, ఆయిల్, ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డలు, చింతపండు, పసుపు అన్ని వచ్చినాయండి. అంటే ఎవరెవరికి అన్ని ప్రతి ఒక్క ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికా, లేదంటే కేవలం వాళ్ళు మీకు పైనుంచి వచ్చిన నేమ్స్ మాత్రమేనా? నేమ్స్ ఏం కాదండి, ఇక్కడ వరద బాధితులు బాగా ఇదైపోయిన వాళ్ళకే ఇస్తున్నామండి. అంటే ఎక్కడ మన కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశం అనేది? అవునండి. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడే స్టార్ట్ చేశారా మీరు? 5 రోజుల నుండి. 5 రోజుల నుంచి జరుగుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఇప్పుడు ఈ రోజు ఈ ఏరియా చేస్తున్నారు, ఏ ఏరియాలో ఉన్న గ్రామ దీపికలు ఆ ఏరియాకి అందజేస్తున్నారా? లేదండి, మేము గ్రామ దీపికలు మొత్తం కమిటీ వారీగా వేసుకొని అందరం ఈ మండల తరపున గ్రామ దీపికలు ఏపీఎం గారు, సిసిలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నామండి. అంటే ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయారా మీరు ప్రతి ఏరియాలో? ఫస్ట్ రోజు అట్నే డివైడ్ అయి చేసామండి, ఈ రోజు మాత్రం అందరం కలిసి ఇస్తున్నామండి. ఓకే, అంటే ఇక్కడ పంచడం అయిపోతుంది. నెక్స్ట్ ఏ ఏరియాకి వెళ్తున్నారు? మళ్ళీ ఇంకో ఏరియా వెళ్దాం. ఇస్తున్నారు ఏదైతే సరుకులు ఇస్తున్నారు, ఎన్ని రోజులకు సరిపడా సరుకులు? ఒక 3 days, ఒక 1 week 3 days. ఇప్పుడు మనం పరిస్థితి చూస్తా ఉన్నట్టయితే చాలా తీవ్రంగా ఉందన్నమాట. వాళ్ళకి ఏం లేదు తినడానికి, వాళ్ళు మళ్ళీ పళ్ళకి వెళ్తేనే వాళ్ళకి వస్తుంది. మళ్ళీ తర్వాత ఒక 4 రోజుల తర్వాత వాళ్ళకి ఏమంటే సహాయం అందజైపోతుంది. మళ్ళీ ప్రభుత్వం ఏది ఇస్తే మేము అదైతే అందజేయడానికి మేము రెడీగా ఉన్నాం, ఇస్తామండి. ప్రభుత్వం ఇచ్చినాయి మా వంతు ఎంతో అంత ఇది చేసుకొని కూడా ఇవ్వాలని మేము కూడా నిర్ణయించుకున్నామండి. గ్రామ దీపికలో మేము సిసిలో ఏపీలో అందరం తల ఇంత వేసుకొని ఇవ్వాలని మాట్లాడుకుంటాం. అంటే ప్రభుత్వం తరపు నుంచే కాకుండా మీలో మీరు కూడా మాలో కూడా ప్రభుత్వం తరపున కాకుండా మేము గ్రామ దీపికలను సిసిలో ఏపీలో ఏపీఎం సార్ చెప్పినట్టుగా మేము తెలియజేస్తామండి. అంటే ఇప్పుడు మీరు ఇవి అందిస్తూ ఉన్నారు, ఇవన్నీ అందిస్తూ ఉన్నారు కదా, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఫ్యామిలీ మెంబర్ మీరు అందిస్తున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు, ఎలా ఫీల్ అవుతారు? అంటే వాళ్ళు దయానీయంగా ఉన్నారు సార్ మేడం పరిస్థితి. ఎందుకంటే చాలా బురదలో కూరుకుపోయే సామాన్లు, బట్టలు ఏమీ లేకుండా తినడానికి అంటే వాళ్ళు తినే పళ్ళెం కూడా లేదనమాట. అంత ఘోరమైన స్థితిలో ఉన్నారు. మేము వెళ్ళి ఇస్తే వాళ్ళు ఎంతో అసలు ఆశగా, అంటే ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారంటే మాకు ఎవరన్నా ఏమైనా పెడితే బాగు, తినడానికి ఏమీ లేదు, కనీసం కట్టుకోవడానికి ఏమైనా ఇస్తే బాగానే, ఇంకా ఎవరన్నా దాతలు ఏమైనా ఉంటే కూడా మాకు సాయం చేయడం అని గోడు నేడుస్తున్నారు. వాళ్ళని చూస్తే అసలు మాకే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేవు అనమాట. అంటే ఇలాంటి సిచ్యువేషన్ మనకొస్తే పరిస్థితి ఏంది అన్నది కూడా అర్థం కాని సిచ్యువేషన్. బాధ, చాలా బాధ మేడం. ఇప్పుడు మీరు బియ్యం పప్పులు ఇవన్నీ అందిస్తున్నారు, మరి వాళ్ళ కుకింగ్ కి గ్యాస్ అంతా సరిపడా వాళ్ళకి వసతి ఉందంటారా? అంటే వసతి ప్రస్తుతానికి లేదు మేడం. అంటే కొంత వంటలు అవి భోజనాలు పంపిస్తున్నారు కొంతమంది. ఇవేంటంటే ఏమన్నా కన్వీనియంట్ ఉండి వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి వండి వాళ్ళకేమన్నా అంటే ఇప్పుడు అంటే మరీ అనుకోని విపత్తి మళ్ళీ వస్తే వాళ్ళ ఇంట్లో మనం సమకూర్చుకోవడానికి రెడీగా ఉండడం కోసం ఓన్లీ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు గ్యాస్ అవి ఉన్నది అంటే వాళ్ళు వండుకోని స్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం వేరే దగ్గర ఉన్నా కూడా కొంచెం వండి పెట్టండి అమ్మా ఇవి మాకు కొద్దిగా అంటే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు మేడం. అన్ని కొట్టుకుపోయినాయి ఉన్నాయి, బియ్యం కనుక అన్ని రోడ్ల మీదనే పడబోసారు. అసలు ఇది ఈ రోజు అంటే వరదలు వచ్చి 3-4 రోజులు చేరుకుంది. ఇంకా ముందు ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ అట్లా అందిస్తూ ఉందని చెప్పారు. అప్పుడు ఎలా ఉంది దయనీయ స్థితి వాళ్ళది, ఎలా అనిపించింది? అసలు అప్పుడు నీళ్ళల్లో ఉంటే ఘోషగా ఏడుస్తున్నారు మేడం. అసలు ఈ అన్నం కాదు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మేము ఇక్కడ ఉన్నాము, ఈ బురదలో కోరుకుపోయినాము. ఆ అర్థనాదాలు అసలు వినడానికే భరించలేనంత ఇది ఉన్నది మేడం. వాళ్ళ అర్థనాదాలకి గుండెలు పగిలిపోతాయి అన్నమాట. అసలుకి మడుగులలో మేడం వాళ్ళు బట్టలు, దుస్తులు, అంట్లు తోముకుంటుంటే చాలా బాధ అనిపించిందండి. ఇదే వాటర్ మేడం, ఈ వాటర్ లోనే వాళ్ళు అంట్లు అన్ని కడుక్కుంటారు. కొంచెం అమ్మ ప్రస్తుతం మేము శుభ్రం చేసుకుంటే ఆ తర్వాత అమ్మ అన్ని అయినాక మేము బ్రతికినాం అంతే చాలా అన్నట్టు కూడా ఉన్నారు మేడం. కొంతమంది పోయినప్పుడు చాలా ఫీల్ అవుతున్నాం మేడం.
టైంలో వచ్చింది. ఇంకా మేము మా ప్రాణాలు మేము కాపాడుకున్నాం. అసలు మేము ఏడ్చేసినాం మేడం. వాళ్ళు మా దగ్గరికి పోతే ఎట్లున్నారమ్మా అంటే మా మీద పడి ఏడుస్తున్నారు మేడం. మా గతి ఇట్లా వచ్చింది, మా పరిస్థితి ఇట్లా వచ్చింది, మేము ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నాం, మీరు ఒక భగవంతుల రూపంలో వచ్చి మమ్మల్ని ఇట్లా ఆదుకుంటున్నారు, మీకు ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నామమ్మా అది ఇదని చాలా ప్రభుత్వాన్ని ప్రభుత్వం అందజేస్తున్నా. మేము అది ఏ డే సప్లై నుంచి ఫుడ్, వాటర్, ఇంకేమేమి సప్లై చేశారు మీరు? బట్టలు కానీ మార్నింగ్ 7 కి స్టార్ట్ అయింది. నాకైతే ఒక బాబు 7 months, ఒక బాబుకి 3 years. అసలు ఆ పిల్లలు వేసుకొని డాబా ఎక్కినాం. అసలు ఆ రోజు అయితే ఎలా ఉందంటే సిచ్యువేషన్, మాకు ఫుడ్ పెట్టకపోయినా ఏం కాదు కానీ మమ్మల్ని ఎవరైనా ఇక్కడ నుంచి కాపాడితే బాగుండు అనేసి అసలు చాలా ఆసక్తితో ఎదురు చూసిన. నాతో ఎవరు మన పొంగిలేటి అన్నయ్య గారు కూడా, చెల్లెమ్మ మేము వస్తాము, మిమ్మల్ని ఫ్లైట్ ద్వారా ఎట్లయినా రక్షిస్తాము అనేసి మాట్లాడారు. ఎక్కడ మీళ్ళు ఎక్కడమ్మా? ఇక్కడ ఇయర్ సందులో అంటే ఎట్లా వరదల చూడు పూర్తి కంప్లీట్ గా పైకి ఎక్కారా? కంప్లీట్ గా ఎక్కేసాము. మా ఇల్లు అయితే అసలు పూర్తిగా మునిగిపోయిందండి. అసలు పిల్లలు అన్నారు, పిల్లల్ని తీసుకొని మొత్తం ఇంకెవరెవరు ఉంటారు కుటుంబ సభ్యులు? నేను, మా ఫ్యామిలీ 4 members, మా పైన ఇంకొక అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళు 4. మేమందరం ఇంకొక చోట పైన నించొని ఉన్నాము. అసలు ఇక ఆ రోజు సండే రోజు 7:38కి స్టార్ట్ అయింది కదా, మళ్ళీ సోమవారం రోజు తెల్లవారుజామున 4 వరకు అలాగే ఉన్నాయి. అసలు ఆ వాటర్ పోయాక కూడా అసలు వండ ఎలా ఉందంటే మన కాలు పెడితే అసలు మా అయితే అసలు అండి ఆ రోజు మా బాబు బర్త్డే కానీ కొత్త బట్టలు, అసలు కేక్ అవన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నాం కదా, అసలు అవన్నీ బురదలో చూస్తుంటే అసలు ఎలా ఉందంటే ఆ రోజు సిచ్యువేషన్, అసలు ఆ 2 పిల్లలు అన్నం కావాలని ఏడుస్తున్నారు, అసలు ఆమె కావాలమ్మా అని ఏడుస్తుంటే అసలు ఆ సిచ్యువేషన్ అండి. అది చిన్న పిల్లలు వచ్చిన సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు, అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని జరిగింది అనేది కూడా తెలియదుగా మేడం వాళ్ళకి. కానీ అసలు మాత్రం అది ఆ దేవుడు మా ప్రాణాలు రక్షించిండని అసలు అదొక ఆనందం ఉంది. కానీ ఇంట్లో మాత్రం ఫర్నిచర్, బీరువా, ఫ్రిడ్జ్ అసలు ఏమీ లేకోకుండా అన్ని పాడైపోయినాయి. నా అయితే కొంచెం ఇయర్ రింగ్స్ కానీ, నేనేం చేస్తానంటే నైట్ టైంలో తాడు తీసి పడుకుంటాం కదా, అలవాటు చాలా మందికి ఉంటుంది, అలా తీసి పడుకోవడంలో మనీ అన్ని కొట్టకపోయినాయి అండి. అసలు ఏమి మీరు అంటే ఇట్లా వరదలు వస్తుంటే ఎలక్ట్ అవుతారు కదా, అవన్నీ తీసుకొని మీకు ఆలోచన 10 minutes అండి. సండే అంటే మాక్సిమం డ్యూటీలు ఎవరికి ఉండవు కాబట్టి, పిల్లలకి హాలిడేస్ కాబట్టి మార్నింగ్ కొంచెం లేటుగా లెగుస్తాము. ఆ సండే అనేసి చాలా నిర్లక్ష్యంగా ఉండి 7:38 లోపు మా పైన ఫోన్ చేసి అన్నది కదా, అరే ఏంట్రా అందరు అడవోడిగా వెళ్తున్నారు, మీరేంటి ఎంతవరకు ఏంటి నిర్లక్ష్యంగా ఉన్నారంటే, బయటకు వచ్చి చూసి అందరు అడవోడిగా ఉన్నారనేసి నైట్లో ఉన్నాం కదా, డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేలోపు నడుముల బంటి లోతు వచ్చేసింది. 5 నిమిషాల్లో అసలు ఆ వాటర్ వచ్చేసింది కాక మనం ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఆ వాటర్ లో అయినా మనకి ఇంపార్టెంట్ పిల్లల బుక్స్ కానీ మన ఏమన్నా ఫైల్స్ ఉన్నా తెచ్చుకోవచ్చు. కానీ పాములు, తేళ్లు, జెర్లు, ఎంత పెద్ద పాములు అంటే అన్ని కట్ల పాములండి. అసలు ఎలా వెళ్తాము? అవి కరుస్తే వాటికి మందు కూడా లేదంట అసలు. అందుకే ఇక ఆ భయంతో పైకి ఎక్కాము. నీళ్ళల్లో ఉంటే ఘోషగా ఏడుస్తున్నారు మేడం. అసలు ఈ అన్నం కాదు, మమ్మల్ని కాపాడండి. అసలు మేము ఏడ్చేసినాం మేడం. వాళ్ళు మా దగ్గరికి పోతే ఎట్లున్నారమ్మా అంటే మా మీద పడి ఏడుస్తున్నారు మేడం. మా గతి ఇట్లా వచ్చింది, మా పరిస్థితి ఇట్లా వచ్చింది, ఆ దేవుడు మా ప్రాణాలు రక్షించిండని అసలు అదొక ఆనందం ఉంది.